అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 19వ భాగం. రాశి అర్జున్ ఇంటికొచ్చిన తర్వాత అతన్ని పలకరించిన ప్రతిసారి ఇంట్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్తూనే ఉన్నాడు. అర్జున్ని, ఖుషీని కలపాలన్న ఆలోచనతో మంజు, చందన తమ ఫ్రెండ్స్తో కలిసి ఓ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే చందన తనకి కడుపు నొప్పి వస్తుందని నటించి ఖుషి డ్యాన్స్ చేసేలా ఒప్పించింది. అందరూ కలిసి సంతోషంగా ఎగురుతూ మేకప్ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. గదిలోకి వెళ్ళిన తర్వాత వైష్ణవికి చిన్న అనుమానం కలిగింది. మంజు దగ్గరికి వెళ్ళి, మన ప్రిన్సిపల్ సార్ క్లాసికల్ డాన్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. చందన ఒకప్పుడు నేర్చుకుంది కాబట్టి ప్రాక్టీస్ చేసింది. కానీ ఇప్పుడు ఖుషి సంగతి ఏంటి, ఏమవుతుందోనని భయంగా అడిగింది వైష్ణవి. ఇవన్నీ ముందుగానే మాట్లాడుకున్నాము, అప్పుడు నువ్వు లేవా? చందన క్లాసికల్ డాన్స్ ఎప్పుడో నేర్చుకుని మానేసింది. కానీ ఖుషి వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కూడా చేస్తూనే ఉండేది. దాంతోపాటు సంగీతం కూడా వచ్చంట. పాటలెంత తీయగా పాడుతుందో తెలుసా? మా వాడికి ఆ విషయం తెలుసో తెలీదో అని అంది మంజు. అయితే ఏంటి, ఇవాళ సాయంత్రం చీఫ్ గెస్ట్గా వస్తారు కదా, తెలుసుకుంటారు. ఖుషి స్టేజ్ మీదకి వచ్చాక తెలుస్తుంది తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. అప్పుడు గురుడికి జలసి వస్తుంది. అప్పుడైనా తన ప్రేమని బయట పెడతాడేమో చూడాలి అని వైష్ణవి నవ్వేస్తూ మంజుకి హైఫైవ్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో జరగబోయే ప్రోగ్రాంకి ఖుషి తన స్నేహితుల సహాయంతో సిద్ధమవుతూ ఉంది. ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాబట్టి అర్జున్కి చెప్పాలన్న ఆలోచన రాలేదు. సాయంత్రం 5 గంటలకి అర్జున్ కాలేజ్కి వెళ్ళటానికి ఆఫీస్ నుండి ఇంటికొచ్చేశాడు. మంజు వాళ్ళు వేసిన ప్లాన్ మొత్తం అన్వేష్కి తెలుసు. దానివల్ల మంచే జరుగుతుందో చెడే జరుగుతుందో అర్థం కాక అర్జున్తో కాలేజ్కి వెళ్ళాలని అనుకోలేదు. అర్జున్ ఇంటికి చేరుకున్న దగ్గర నుండి అతనికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. అర్జున్ రెడీ అయ్యి అన్వేష్ గదిలోకి వెళ్ళేసరికి అతను నిద్రపోతూ కనిపించాడు. ఈ టైంలో పడుకున్నాడేంటి, ఖాళీగానే ఉన్నాడు, నాతో పాటు కాలేజ్కి రావచ్చుగా అనుకుంటూ వెళ్ళి అన్వేష్ని కదుపుతూ నిద్రలేపాడు. అన్వేష్ నిద్రమత్తులో ఉన్నట్టు నటిస్తూ అటూ ఇటూ మత్తుగా కదులుతూ మరోవైపు తిరిగి నిద్రపోయాడు. అర్జున్ అతన్ని లేపటానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అన్వేష్ లేవలేదు. నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నటించేవాడిని లేపలేము అన్న ఈ సామెతని నిజం చేశాడు అన్వేష్. అర్జున్ గట్టిగా అతని మంచం మీద నుండి కింద పడేలా ఓ కిక్కిచ్చాడు. అన్వేష్ నడుం పట్టుకుని లెగుస్తూ, అబ్బా పడుకునుంటే ఇలా కొట్టావేంటి? మీ అన్న చెల్లెలకి ఎలా కనపడుతున్నాను? ఎప్పుడంటే అప్పుడొచ్చి నిద్ర లేపుతారు అని నడుం పట్టుకుని నొప్పితో బాధపడుతూ అన్నాడు అన్వేష్. నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు కదా, నీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి, అందుకే ఈ గిఫ్ట్ తీసుకో అని అర్జున్ అనగానే, తెలిసిపోయిందా అంటూ చిన్నగా గొనిగాడు అన్వేష్. మోసుకొని వెళ్దాన్రా. అర్జున్ కోటు బటన్ పెట్టుకుంటూ అతని గదిలో నుండి బయటకొచ్చేశాడు. అన్వేష్కి మరో అవకాశం లేదు. రెడీ అయ్యి 15 గంటలో ఇద్దరూ కాలేజ్కి బయలుదేరారు. కాలేజ్ అంతా హడావుడిగా ఉంది. ప్రోగ్రామ్స్కి పేర్లిచ్చిన వాళ్ళు తయారయ్యి ఓ పక్కన సిద్ధంగా ఉన్నారు. హాలు మొత్తం అన్ని బ్రాంచ్ స్టూడెంట్స్ తోటి సందడిగా ఉంది. సమయం అవుతూ ఉండగా ఓ తెల్లని ఆడి కార్ ఆ ఆడిటోరియం ముందు ఆగింది. ఆ కార్లో నుండి దిగిన వ్యక్తిని చూసి ప్రిన్సిపల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ నమస్కారం చేశాడు. అతను జుట్టుతో పాటు గెడ్డం కూడా తెలుపు రంగులోనే ఉంది. వాటికి మ్యాచింగ్ అన్నట్టు బట్టలు కూడా తెలుపు రంగువే వేసుకున్నాడు. అతని పేరు ధర్మేంద్ర, అశోక్ని దత్తత తీసుకున్న తండ్రి. అతని కుటుంబానికి అర్జున్ కుటుంబానికి వైరుధ్యం ఉంది. అతను ప్రిన్సిపల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కనిపిస్తున్నంత వరకు కాలేజీని చూచాయిగా తల తిప్పి చూశాడు. వెల్కమ్ సార్, లోపలికి రండి, మీరు రావటం మాకెంతో సంతోషంగా ఉంది అంటూ లోపలికి తీసుకెళ్లి ముందుగా ఏర్పాటు చేసిన VIP సీట్లో కూర్చోపెట్టాడు. ప్రిన్సిపల్ మైక్ అందుకొని, హలో స్టూడెంట్స్, ద ఫౌండర్ ఆఫ్ ది కాలేజ్ ధర్మేంద్రరావు గారు విచ్చేశారు. అందరూ కొంత నిశ్శబ్దంగా ఉండాలి, ఆయనకి మనం ఇచ్చే గౌరవం అదే అని స్పీచ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అశోక్ తండ్రి కోసమని ఇంటికి వెళ్ళాడు. అక్కడ సర్వెంట్ కాలేజ్కి వెళ్లారని చెప్పగానే,
దానికి సంబంధించిన పేపర్లన్నీ పూర్తయ్యాయి. కానీ అక్కడికి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటారు. ఎందుకో అనుకుంటూ కారెక్కి కాలేజ్ వైపు పరుగులు తీశాడు అశోక్. అర్జున్ కాలేజ్కి చేరుకున్న 5 నిమిషాల ముందు అశోక్ చేరుకున్నాడు. అర్జున్ కార్ ఆడిటోరియం ముందు ఆగగానే ధర్మేంద్రని ఎలా ఆహ్వానించారో ప్రిన్సిపల్ వచ్చి అర్జున్ని కూడా అలానే లోపలికి తీసుకెళ్లారు. అన్వేష్ భయపడుతూనే అతని వెనకాలే నడుస్తూ వచ్చాడు. అతను వెళ్ళేసరికి ధర్మేంద్ర అశోక్ కూర్చుని ఉండటం చూసి అర్జున్కి చాలా కోపం వచ్చింది. పిడికిలి బిగిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా అర్జున్ అతని చేతిని పట్టుకొని, ఇలాంటి సమయంలో కోపం పనికిరాదు, కూర్చో అంటూ అశోక్ పక్కనే ఉన్న చైర్లో అన్వేష్ కూర్చున్నాడు. ఆ పక్కనే అర్జున్ కూర్చున్నాడు. ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మొదటిగా వెల్కమ్ డాన్స్ చేశారు. అర్జున్ తన కోపాన్ని కాసేపు మర్చిపోయి అతని కళ్ళు ఖుషీ కోసం వెతుకుతూ ఉన్నాయి. కొంత దూరంలో మంజు, చందన కనిపించారు. కానీ ఖుషీ కనిపించలేదు. నా బుజ్జి బంగారం, నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇలా వచ్చాను. ఎక్కడున్నావు అని అర్జున్ మనసు అటూ ఇటూ తొంగి చూస్తుంది. అతని భావాలు అర్థమైన అన్వేష్, అది ఖుషీకి కాదురా బాబు సర్ప్రైజ్, నీకే సర్ప్రైజ్. ఏం జరుగుతుందో ఏంటో అని చిన్నగా అనుకుంటూ అర్జున్ వైపు చూడకుండా క్లాస్లో లెసన్ వింటున్నంత ఇంట్రెస్ట్గా తల తిప్పకుండా స్టేజ్ వైపే చూస్తున్నాడు అన్వేష్. ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. అంతవరకు ఖుషీ కనిపించలేదు. అర్జున్ కళ్ళు అసంతృప్తితో వెతుకుతూ ఉండగా మైకులో డాన్స్కి పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఖుషీ పేరు వినిపించింది. అర్జున్ షాక్ అయ్యాడు. వైష్ణవి, మౌనిక, దీప్తి ఆ డాన్స్కి తగ్గ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఖుషీ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక కర్టన్లు తెరుచుకోగానే స్టేజ్ అంతా చీకటిగా ఉంది. నటరాజుకి నమస్కారం చేసి ఖుషీ వెనక్కి తిరగగానే ఆమె మీద లైటింగ్ పడింది. అర్జున్ మైమరిచిపోయాడు. వెనకాల నుండి స్టూడెంట్స్ అందరూ ఖుషీ ఖుషీ అని అరుస్తున్నారు. కొందరేమో ఐ లవ్ యూ ఖుషీ అంటూ, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని నేనే అంటూ అరుస్తూనే ఉన్నారు. అర్జున్కి ఆ మాటలు చెవిన పడగానే ఒళ్ళు మండిపోయింది. అసలేమనుకుంటుంది, నాకు చెప్పకుండా ఈ ప్రోగ్రాం ఏంటి అని పక్కనే ఉన్న అన్వేష్తో అన్నాడే కానీ అతని మొహం చూడకుండా చేయట్టు పెట్టుకొని స్టేజ్ వైపే చూస్తున్నాడు. అర్జున్ అక్కడే ఉన్నాడని ఖుషీకి తెలియదు. ఆమె డాన్స్ చేయటం మొదలు పెట్టగానే స్టూడెంట్స్ కేకలు మరింత పెరిగిపోయాయి. అర్జున్కి ఆమె భంగిమలు, వంపు సొంపులు అందంగా కనిపించాయి. అతనికి ఎంతో ఇష్టమైన నడుము బ్రహ్మ చెక్కినట్టు ఇంకా అందంగా కనిపించింది. ప్రతి అడుగు, ప్రతి అంగుళం ఆస్వాదిస్తూ భార్యని చూశాడు అర్జున్. డాన్స్ పూర్తయింది. మైమర్చిపోయిన అర్జున్ వెనకాల నుండి వినిపిస్తున్న అరుపులతో ఒక్కసారిగా స్పృహలోకొచ్చి పక్కకి తిరిగి చూశాడు. అశోక్ ఆమెని కళ్ళు తిప్పుకోకుండా అలానే చూస్తున్నాడు. అతని చూపులకు అర్థం అర్జున్కి అర్థమయ్యి ఖుషీ మీదే కోపం వచ్చింది. సాయంత్రం ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తాను అని కళ్ళు పెద్దవి చేసి ఖుషీని చూస్తూ ఉండగా యాంకర్ మైకులోనే ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో మొదటి స్థానం ఎవరికొచ్చిందో చెప్తోంది. వెల్కమ్ డాన్స్ చేసిన అమ్మాయిని, లాస్ట్లో డాన్స్ చేసిన అమ్మాయి ఖుషీని స్టేజ్ మీదకి పిలిచారు. ధర్మేంద్రతో మొదటి అమ్మాయికి బహుమతి ఇప్పించారు. ఖుషీకి ఇవ్వటానికి అర్జున్ని పిలవగానే అతని పేరు వినటంతోనే షాక్ అయింది ఖుషీ. ఆమె కాళ్ళు వణికాయి. మైకులో యాంకర్ పిలుస్తూనే ఉంది. ఆమె కాళ్ళు, చేతులు వణుకుతూ ఉన్న స్థితిలోనే ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ భయంగా అర్జున్ని చూస్తూ అతని ముందుకెళ్ళి నిలబడింది. అతని కళ్ళల్లో కోపం అర్థమవుతుంది. అర్జున్ ఆమె చేతికి బహుమతి అందిస్తూ, అందరూ చూస్తున్నారు, ఫోటో కోసమైనా నవ్వు, ఆమెకి మాత్రమే వినపడేలా చెప్పి బహుమతిని అందిస్తూ ఆమె భయంతో పడేస్తుందేమోనని ఆమె చేతుల్లో వణుకు తగ్గే వరకు కింద నుండి బహుమతితో పాటు ఆమె చేతుల్ని కూడా పట్టుకున్నాడు. స్టేజ్కి ఎదురుగా విఐపి సీట్లో కూర్చున్న అశోక్ అర్జున్ ఆమెతో ఏం మాట్లాడాడో అర్థం కాలేదు, కానీ ఆ మాటల వల్లే భయపడుతుందని, అతన్ని చూసి కంగారు పడుతుందని అర్థమైంది. ఈమెను కూడా లాక్కోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. ఈసారి అలా జరగనివ్వను. ఆమె నాది. ఆ అమ్మాయి పేరేంటి అంటూ కాసేపు గుర్తు చేసుకున్నాడు. వెనకాలే ఉండి ఎవరో ఖుషీ ఖుషీ అని అరవటంతో, ఖుషీ, గుర్తుంచుకుంటాను, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారే
అంటూ అరుస్తున్న స్టూడెంట్స్ని చూస్తూ నవ్వుకున్నాడు అశోక్. స్టేజ్ దిగాక అర్జున్ ఒక్క సెకను కూడా ఆగలేదు. కారు దగ్గరికి వేగంగా వెళ్తుంటే అతని వెనకాలే అన్వేష్ కూడా పరిగెత్తాడు. ధర్మేంద్ర, అశోక్ ఇంటికి చేరుకున్న తర్వాత, ఇలాంటి పరిస్థితిలో కూడా మీరెప్పుడు ఆ కాలేజ్కి వెళ్తూ ఉంటారు, ఎందుకు అని తెలుసుకోవాలన్న ఆతృతతో అడిగాడు అశోక్. ధర్మేంద్ర ఏం మాట్లాడలేదు. ఒక గదిలోకి వెళ్ళిపోయి అందులో కబ్బోర్డ్లో దాచిన ఫోటోని తీసి దాన్నే చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి చాలా చులకనగా ప్రవర్తించాను. నా కుటుంబాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నా సొంత అన్నని నేనే చంపాను. నేను పాపాత్ముణ్ణి. అన్న మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాను. వృద్ధాప్యంలో పనికిరాని డబ్బు కోసం చెయ్యకూడని పనులన్నీ చేశాను. జీవితం మొత్తం బాధను అనుభవిస్తూనే ఉన్నాను. నాకు శాంతి అనేదే లేదు. ఇప్పుడు రోజుల్ని లెక్క పెట్టుకుంటూ నా చావు కోసం ఎదురు చూస్తున్నాను. నా అందమైన వృద్ధాప్యాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ధర్మేంద్ర. అశోక్ తన గదిలో పడుకొని, తాతయ్య బ్రతికున్నప్పుడే అది నాన్న పేరు మీద రాసేశారు. అది సొంతమైపోయింది. కానీ ఎందుకు, దేనికోసమో ఆ కాలేజ్కి వెళ్తున్నారు, అదెందుకో తెలుసుకోవాలి అని అనుకున్నాడు అశోక్. కాలేజీలో ప్రోగ్రాం పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. 8:30 అవుతున్న వేళ చందన, ఖుషి, మంజు ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. మంజు, చందన తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఖుషీకి అర్జున్ ఉన్న గదిలోకి వెళ్ళాలంటే భయం వేసింది. లైట్స్ ఆఫ్ చేసి ఉండటం చూసి నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది. అర్జున్ తలుపు పక్కనే ఉండి లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఖుషీకి గుండెలో పెద్ద బాంబు పడ్డట్టు అనిపించింది. నువ్వు డ్యాన్స్ ప్రోగ్రాం ఇస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? అందరూ ఎంత అసహ్యంగా అరుస్తున్నారో తెలుసా అంటూ కోపంగా ఖుషీ దగ్గరికి వెళ్ళి అరిచాడు. ఖుషీ ఏం మాట్లాడలేదు. ప్రశ్న అడిగిన ప్రతిసారి ఖుషీ అలా నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దం అతన్ని మరింత రెచ్చగొడుతుంది. ఖుషీ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు డ్యాన్స్ ప్రోగ్రాం ఇస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? ఖుషీ ధైర్యాన్ని కూడా తీసుకుని ఆమె సమాధానం చెప్దామని తలెత్తేలోగా అర్జున్ సహనం కోల్పోయి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. అతని చేతివేళ్ల అచ్చులు పట్టంతో బుగ్గ ఎర్రగా కందిపోయింది. వెంటనే ఆ చెంప మీద చేతిని పెట్టుకుని కన్నీళ్లు కార్చింది ఖుషీ. నేను కూడా వెయ్యాలనుకోలేదు, వెయ్యాల్సొచ్చింది అని ఖుషీ చెప్తూ ఉండగా, ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్తూనే ఉంటావు. పైగా ఏమీ తెలియని దానిలా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ ఆమెకి దగ్గరగా వచ్చాడు అర్జున్. అతను బాగా తాగున్నాడని అర్థమైంది. అతనితో మాట్లాడటం అనవసరమని అతన్ని తోసేస్తూ గదిలో నుండి బయటికి పరిగెత్తుకొచ్చింది. ఆమె మెట్ల మీదకి వెళ్ళటం చందన చూసింది. అర్జున్ కోపంగా బయటకొస్తూ ఉండగా చందన ఎదురయ్యి, నేను గతంలో ఎప్పుడూ నీతో ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఖుషీ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. నిజానికి ఇదంతా నా వల్లే జరిగింది. చివరి నిమిషంలో నాకు ఆరోగ్యం బాలేదు. అందుకే నా స్థానంలో ఖుషీని పంపించాము. క్లాసికల్ డాన్స్ ఖుషీకి తప్ప మా ఫ్రెండ్స్లో ఎవ్వరికీ రాదు, కాబట్టి మేమే బ్రతిమాలాము. ఖుషీ ముందు ఒప్పుకోలేదు, కానీ నేనే బలవంతం చేయటంతో సరే అంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఖుషీ ఏడుస్తూ డాబాపైకి వెళ్ళింది అని చందన చెప్పి అతన్ని చూస్తూ ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతూ ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. అర్జున్ కోపంలో కొట్టాడే కానీ ఖుషీని కొట్టినందుకు బాధగా అనిపించింది. డాబాపైకి వెళ్ళేసరికి బాధగా ఆకాశం వైపు చూస్తూ నిల్చొనుంది. ఖుషీ పిలిచాడు అర్జున్. ఖుషీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్లీజ్ ఖుషీ, సారీ అంటూ వెనకాల నుండి ఆమె భుజం మీద చేతులు వేసి అతని వైపు తిప్పుకొని, ఇలాంటివి చేస్తే నాకు కోపం వస్తుందని నీకు తెలుసు, అయినా నాకు కోపం వచ్చేలా చేస్తావు. నువ్వు నా దానివి, నా సొంతం. నీ అందం నా సొంతం. ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకి లొంగిపోయి నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతావేమోనని భయంగా ఉంది అని అతని దోసిల్లోకి ఆమె మొహాన్ని అందుకొని, ఎన్నిసార్లు దగ్గరవ్వాలని చూస్తున్నా దూరం అవుతున్నావు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అని కందిపోయిన చెంపని చూసి, కోపంలో పశువులా ప్రవర్తించి ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నావా?
నువ్వు నా జీవితంలోకి వచ్చాకే ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్రేమగా మాట్లాడడం తెలిసింది. ఒక ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఆ అమ్మతో చెల్లితో ఎప్పుడూ చనువుగా మాట్లాడింది లేదు. ఇవన్నీ కాదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఖుషి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ మెడవంపుల్లో తలవాల్చేస్తూ గట్టిగా హత్తుకున్నాడు. భర్త ఎంతగా బాధ పెట్టినా లొంగిపోయే క్షణాలవి. ఖుషికి రాశి గుర్తు రాలేదు, మరో ఆలోచన రాలేదు. అతన్ని ఆమె ఇంకా దగ్గరగా అల్లుకుపోతూ ఐ లవ్ యూ టూ. మీరు నన్ను విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. అతని గుండె మీద వాలిపోతూ కళ్ళు మూసుకునే చెప్పింది. అప్పటి వరకు ఏడ్చిందేమో. గుండెలో బాధ తగ్గినా గొంతులో దుఃఖం తెలుస్తూనే ఉంది. అర్జున్ గుండె తప్పు చేశానని విలవిలలాడిపోయింది. కానీ ఖుషి మీద కోపం వచ్చిన ప్రతిసారి ఇదే చేస్తున్నాడు. అందుకే మళ్ళీ సారీ చెప్పాలంటే సిగ్గుగా అనిపించింది. కానీ ఖుషి మొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది. ప్రతిసారి నన్ను తప్పించుకుంటూనే ఉంటావు, ఈసారి వదలను అంటూ ఆమె బాధపోయేలాగా మోకాల మీద కూర్చొని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పొట్ట మీద తలవాల్చాడు. అతనెప్పుడూ ఎవ్వరి ముందు తలదించలేదు, తగ్గి మాట్లాడలేదు. ఇలా ఎందుకు, లేవండి కంగారు పడుతూ అంది ఖుషి. అర్జున్ వదల్లేదు. ఆమె చీర కొంగుని నడుం మీద పక్కకి తప్పిస్తూ సన్నగా పెరిగిన అతని గెడ్డం గుచ్చుకునేలా ముద్దిచ్చాడు. ఖుషీకి చెక్కిలి గింతలు పెట్టినట్టు అనిపించింది. ఏం చేస్తున్నారు, వదలండి అంటూ నవ్వేసింది. ఆమె నవ్వు అర్జున్కి ఇంకా సంతోషంగా అనిపించింది. వదలకుండా గెడ్డంతో ఆమె నడుం మీద ఇంకా రాస్తూ నాలుకతో తడిమేస్తూ అల్లరిగా కొరికేస్తూ ఆమెని ఇంకా నవ్వించాడు. అతను పక్కనుంటే ఎలాంటి ఆలోచన రాని ఖుషి ఎంతగా ఏడ్చిందో అంతగా నవ్వేసింది. అర్జున్ లేచి తృప్తిగా ఖుషి మొహాన్ని చూసి ఇలా నవ్వుతూ సంతోషంగా ఉంటే ఎంత బావుంటావో, ఆ పెదాల్ని కొరికెయ్యాలనిపిస్తుంది అంటూ ఆమె పెదాల్ని మునిపంటితో అందుకొని చేతులతో ఆమె నడుముని తడిమేశాడు. నెమ్మదిగా మొదలైన అతని ముద్దుకి కోరిక పెరిగింది, గాఢత పెరిగింది. అతని చేతుల నడుము దగ్గర ఆగటం లేదు. పైభాగం వరకు తచ్చాడుతూ ఉంటే ఖుషి అతని చేతుల్ని పట్టుకొని అడ్డుపడుతుంది. ఖుషి వెనక్గా ఓ కాలు వేసి ఆమె కాలుని అతని కాలుతో గట్టిగా పట్టుకొని ఆమె కదలకుండా చేసి మృదువైన పెదాల్ని చప్పరించేస్తూ ఆమెని దగ్గరగా హత్తుకున్నాడు. ఆమె ఒంటిలోని వేడి ఎత్తైన సంపద. జున్ను ముక్కని 2 వేళ్ల మధ్య పట్టుకొని నొక్కినట్టు మెత్తగా అనిపించింది. ఖుషి ఆయాసపట్టం గమనించాడు. ఆమెకి సౌకర్యంగా ఉండేలా కొంచెం దూరంగా జరిగి ఆమెని తనలో కలిపేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఖుషి అతని ఆవేశాన్ని తట్టుకోలేకపోయింది. అతని వీపు మీద చేతులు వేస్తూ దగ్గరికి లాక్కొని అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. అప్పుడే కింద నుండి డార్లింగ్ అంటూ తమ వైపు వస్తున్న పిలుపు వినపడగానే ఖుషి అతన్ని తోసేస్తూ దూరంగా జరగబోయింది. కానీ అతను ఆగలేదు. ఆమె చేతిని పట్టుకొని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. ఎక్కడున్నావు, కనిపించట్లేదు అన్న పిలుపు వినపడగానే రాశి వచ్చింది అంటూ అతన్ని దూరంగా తోసేసింది ఖుషి. అర్జున్ తల విదుల్చుకొని ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నిస్తూ తమాయించుకొని నిల్చున్నాడు. అతనికి రాశిని చూస్తే కోపం వచ్చింది. ప్రతిసారి ఇలాంటి సమయంలోనే వస్తుంది. నీ ఫ్యాషన్ షో అయిపోతే దీన్ని ఊరు నుండి వెళ్ళిపోయేలా తరిమి తరిమి కొడతాను అని మనసులోనే అనుకుంటూ రాశి వైపు చూడకుండా ఏటో చూస్తున్నాడు అర్జున్. అర్జున్, నువ్విక్కడే ఉన్నావా? అరే, ఈ సర్వెంట్ కూడా ఇక్కడే ఉంది. నువ్వెప్పుడో డాబా పైకి రావటం చూశాను. ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడొద్దన్నావు. అందుకే వాళ్ళందరూ పడుకున్నప్పుడు నీకోసం చూశాను. అరగంట అయినా సరే నువ్వు డాబా పై నుండి కిందకి దిగలేదు. అందుకే ఎవ్వరూ చూడకుండా ఇక్కడికొచ్చేశాను అంటూ వయ్యారంగా నడుస్తూ అర్జున్ చేతిని పట్టుకొని అతని భుజం మీద వాలిపోయింది రాశి. ఖుషీకి చిరాగ్గా అనిపించింది కానీ ఆమె వైపు చూడకుండా తలదించుకునే ఉంది. రాశి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిల్చో అర్జున్ కోపంగా అన్నాడు. ఖుషి ముందలా మాట్లాడేసరికి రాశికి ఆమె అహం దెబ్బతిన్నట్టు అనిపించింది. ఇప్పుడు కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు టెన్షన్గా ఉన్నప్పుడు ఇలాగేగా నీ టెన్షన్ని తీర్చేది. ఇదేమన్నా మనకి కొత్త? నీ ఒంటి మీద పుట్టుమచ్చలెక్కడున్నాయో తెలుసు.
నా వంపు సొంపులు నీకు తెలుసు అని ఖుషీని ఓ కంటితో గమనిస్తూ అంది రాశి. ఇంకా ఆమె అక్కడ నిలబడలేదు. వేగంగా నడుచుకుంటూ కిందకొచ్చేసింది. ఖుషి ఏం ఆలోచిస్తుందో అర్థం కాక అర్జున్ తల్లడిల్లిపోయాడు. రాశిని బలంగా చేత్తో ముందుకు లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ బలానికి కింద పడిపోయింది రాశి. ఎక్కువగా మాట్లాడావంటే ముక్కలు ముక్కలుగా చేసి డస్ట్బిన్లో పడేస్తాను, కుక్కలు తినడానికి కూడా పనికిరావు అని వేలు చూపిస్తూ బెదిరించాడు అర్జున్. అతన్నంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. కళ్ళు ఎర్రగా ఉండటంతో రాశి బెదిరిపోయింది. ఆమెనక్కడ వదిలేసి ఖుషీ కోసం పరిగెత్తాడు. మెట్లు దిగి కిందకొచ్చేసరికి ఖుషీ చందన గదిలోకి వెళ్ళటం కనిపించింది. అక్కడికి వెళ్ళి పిలవలేడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాంటి పొగరబోతు ఏనుగైనా భార్య ముందు తల వంచాల్సిందే అని తలగొక్కుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. రాశికి ఖుషీ తన భార్యని తెలుసు. ఆ ఇద్దరిని విడగొట్టడానికి కావాలని ఇదంతా చేస్తుందని అర్థమైంది అర్జున్కి. ముందుగా ఖుషీని తనకి దగ్గరగా చేసుకొని నమ్మకం కుదిరేలా చేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఖుషీని తన్ని ఎవరు విడదీయలేరు అనుకున్నాడు. రేపటి నుండి ఫ్యాషన్ షో అయ్యే వరకు రాశి జీవితం నా చేతిలోనే నలిగిపోతుంది అని కసిగా తిట్టుకున్నాడు అర్జున్. రెండో రోజు ఎప్పుడు తెల్లారుతుందా అని చూసిన అర్జున్కి ఖుషి నిద్రలేచే సమయానికి ఆ గది నుండి బయటకొచ్చి నిల్చున్నాడు. చందన గది ముందు నిల్చొని ఓ అబ్బాయి తలుపు కొడుతూ కనిపించాడు. అతనెవరో అర్థం కాలేదు. ఇంత ధైర్యంగా ఇక్కడికొచ్చి ఎవడు వీడు తలుపు కొడుతున్నాడు అర్జున్ అనుకుంటూ, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికొచ్చావు, ఎందుకు ఆ తలుపు కొడుతున్నావు అని గట్టిగా అంటూ ముందుకు వెళ్ళాడు అర్జున్. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. మీరెవరు అని కనుబొమ్మలు ముడుస్తూ అడుగుతుండగా చందన గది తలుపు తెరుచుకుంది. ఖుషి బయటకొచ్చాక ఆ అబ్బాయిని చూడగానే మొహం చందమామలా వెలిగిపోయింది. నిజంగా నువ్వేనా తరుణ్ అంటూ వేగంగా వచ్చి ఆ అబ్బాయిని గట్టిగా కౌగిలించుకొని నుదురు మీద ముద్దిచ్చింది. అది చూస్తే అర్జున్కి జెలసీగా అనిపించింది. అంత ఇష్టంగా ఎప్పుడూ వచ్చి హత్తుకోలేదు, ముద్దు ఇవ్వలేదు. తొందరపడకూడదు, చిన్నబ్బాయేగా, అసలు ఇతనెవరు అనుకున్నాడు అర్జున్. ఖుషి అక్క, ఇతను బావా అన్నాడు తరుణ్. అవును అన్నట్టు తల ఊపి, నువ్వు కనిపించావంటే రాజారాం మాస్టర్ పార్వతమ్మ కూడా వచ్చే ఉంటారు అని సంతోషంగా నవ్వుతూ పైనుండే చూసింది. కింద హాల్లోనే రాజారాం మాస్టర్, అతని భార్య పార్వతమ్మ ధనుంజయ్ దంపతులతో మాట్లాడుతున్నారు. ఖుషీకి ఆనందం ఆగలేదు. లేడి పిల్లల గెంతుతూ మెట్లు మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అర్జున్ చిన్నగా అంటూ అరవబోయాడు. అక్కడే నిల్చున్న చందన అదర్థమయ్యి, పర్వాలేదు, కింద పడ్డా మీరు కొట్టిన దానికంటే చిన్న దెబ్బే తగులుతుంది అన్నట్టు సీరియస్గా చూసింది. నిజానికి చందన గట్టిగా అనలేదు, కానీ ఆమె చూపులు అలానే అనిపించాయి అర్జున్కి. చందనాకి అనే ధైర్యం కూడా లేదు, అది అర్జున్కి కూడా తెలుసు. కానీ ఆమె అలానే అన్నట్టు అనిపించింది. హాల్లో ఉన్నందరూ సందడిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరుగా ఖుషి స్నేహితులు 5 వచ్చారు. అందరూ ధనుంజయ్ భానుమతి కాళ్ళకి నమస్కారం చేసి, మంజు పెళ్లి మేం చేస్తాం, మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ అని వాళ్ళకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయారు. ఖుషి బాధపడిందని అర్జున్కి అర్థమైంది. ఆమెతో మాట్లాడటానికి చాలా ప్రయత్నించాడు. ఇల్లంతా సందడిగా ఉండటంతో ఆ అవకాశం దొరకలేదు. ఖుషి తన్ని చూడనే లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎదురుపడినా పక్కకి తప్పుకుంటుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.